హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ములక్కాయ కర్రీ ఎలా వండుతానో చూపిస్తాను. ప్రాసెస్ మొత్తం వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలను అయితే కట్ చేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని అదైతే స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కలుపుకున్నాను. అలానే ములక్కాయలను కూడా మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అవైతే మగ్గిన తర్వాత అందులో వేయాలి. కొంచెం సాఫ్ట్ అయినాయి కదా, ఇప్పుడైతే నేను ములక్కాయలను అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఇవి మంచిగా కలుపుకొని అందులో ములక్కాయలను కూడా యాడ్ చేసుకొని అవైతే పచ్చివాసన లేకోకుండా మంచిగా ఉండేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ములక్కాయలను అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని దానికన్నా ముందు ఉప్పు వేసేసుకుంటే మనకి మంచిగా అయితే మగ్గుతాయి. అందుకనే నేను కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ కదా కొంచెం తక్కువ వేసుకుంటే కసం అవ్వకుండా ఉంటుందని తక్కువ అయితే నేను వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని కొంచెంసేపు అయితే మగ్గించుకోవాలి, బాగా పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, బాగా అయితే మగ్గినాయి. ఇది మంచిగా కలుపుకుంటే తెలుస్తుంది కదా, ఇందాక ఉల్లిపాయలకి ఇప్పుడు ఉల్లిపాయలకి చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. చాలా అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వరకు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వేయట్లేదు. అలానే కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కారం కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. మేము స్పైసీ తింటాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ అయితేనే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా కలుపుకొని బాగా అయితే ముక్కలకి అయితే ఉప్పు, కారం, పసుపు అయితే మంచిగా పట్టేంత వరకు అయితే బాగా కలుపుకున్నాను. చూసారు కదా, ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి సరిపడంత వాటర్, నేను ములక్కాయ పులుసు కాబట్టి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అదే ఎగరనుక్కో వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకొని మంచిగా ఎగిరేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ చూడాలి. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. చూసేటప్పటికి మాకైతే ఇంత సరిపోతుంది. నేను ఇక్కడ దించేయాలనుకుంటున్నాను. అప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చూసాను. మళ్ళీ కూర ఉడికేటప్పుడు అయితేనే కానీ ఉప్పు అయితే మంచిగా పట్టదు కనుక నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ములక్కాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి